హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ఫ్రెండ్ ఊరా మామ. ముఖంగా అనిపిస్తుందో లేదో చీకటి వస్తుందచ్చు, ఎందుకంటే ఇక్కడ వెదర్ అన్నది మొత్తం 4-5 డేస్ నుంచి మొత్తం చల్లగా వర్షం పడుతున్నది ఫుల్. ఇంకెన్ని రోజులు పడుతుందో కూడా తెలియదు. నాకు తెలిసి ఇవాళ కూడా కొంచెం మొగులే ఉన్నది. ఆగస్ట్ సెప్టెంబర్ అనుకుంటా, సెప్టెంబర్ 21 అట్లా వెళ్ళినా. అప్పుడు కరోనా టైం ఫుల్. బై గాడ్ గ్రేస్ సెలెక్ట్ వెళ్ళిపోయినా. ఖతార్లో 4 years హౌస్ కీపింగ్లో వర్క్ చేసిన. హౌస్ కీపింగ్ మంచి లగ్జరీ ప్రాపర్టీలో వర్క్ చేసి అక్కడ నుండి నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన. తక్కువ శాలరీకి అప్పుడప్పుడు అనిపిస్తుండే, అరే అమ్మ ఎన్ని రోజులు చేయాలరా భయ్ తక్కువ శాలరీకి. మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయినాము, వేరే కంట్రీ కన్నా మూవ్ అవ్వాలి, లేకుంటే వేరే పొజిషన్ కన్నా మూవ్ అవ్వాలి. ఒకవేళ పొజిషన్ దొరకకుండా అని మనము ఒక హై శాలరీకి ఇదే పొజిషన్ మీద వెళ్ళచ్చు అని చెప్పేసి ట్రై చేస్తున్నా. చేయంగా నాకు సీషెల్లో అప్లై చేయంగా ఒక జాబ్ దొరికింది. సేమ్ పొజిషను ప్లస్ హై శాలరీ వచ్చేసి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఐలాండ్లో ఉన్నా. ఎటు చూసినా సముద్రం ఉంటుంది, మధ్యలో ఐలాండ్ ఉంటుంది. నో సౌండ్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్. ఇంకో విషయం ఏంటి అని అంటే సిమ్కి సిగ్నల్ కూడా ఉండదు. ఓన్లీ శాటిలైట్ ద్వారా మాకు వైఫైతోనే మేము కనెక్ట్ ఉంటాము. ఒకవేళ ఫుల్ వెదర్ బాగాలేదని అనుకో వైఫై కూడా ఉండదు, నెట్ కూడా సరిగ్గా ఉండదు. మనం ఎక్కడున్నాం ఏం చేస్తామని కూడా వాళ్ళకి తెలియదు. అట్లా ఉన్నది పరిస్థితి. సో నాకు తెలిసి బెటరే, మంచిగానే ఉన్నా ప్రస్తుతానికైతే. మంచిగా నడుస్తుంది నా జాబ్ కూడా. ఒకవేళ ఎవరన్నా ఇట్లా ప్రపంచానికి దూరంగా ఉండాలా, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఎవరికి డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని అనుకుంటే ఇట్లా ఐలాండ్స్లో కానీ రిసార్ట్స్లో కానీ వెళ్ళిపోర్రి. మస్తు ఆపర్చునిటీలు ఉన్నాయి మామ. హోటల్ ఫీల్డ్లో మస్తు ప్రాపర్టీస్ ఓపెన్ అవుతున్నాయి. ఒక్కటి గల్ఫ్ ఒకటి అని పట్టుకొని ఉండకూరి, అక్కడ నుంచి మూవ్ అయ్యి ఇంకా బయట ప్రపంచం బాగున్నది. సముద్రం ఎంత పెద్దగా ఉన్నదో అంత పెద్దగా హోటల్ ఇండస్ట్రీ ఉన్నది. నువ్వు ఎంత నేర్చుకున్నా తప్పే. ప్రతి ఒక్క కంట్రీలో వేకెన్సీస్ ఉంటాయి, మనము ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కొందరు ఏజెన్సీ ఉంటారు, ఏజెన్సీ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే అట్లా ఏంటంటే మీకు టైం పడుతుంది, టైం పీరియడ్ ఇస్తారు. గన్ని నెల పంపిస్తాం. కొందరు మోసం చేసేది తెలియదు, కొందరు జెన్యున్గా పంపించేది తెలియదు. ఎవరిని నమ్మలో తెలియదు, నమ్మదు అని కూడా తెలియదు. చాలామంది అయితే మోసపోతారు. ఇప్పుడు ఎక్కువ రష్యాకి, ఈ మాల్టా అవి అని చెప్పేసి లక్షలు కట్టేసి వెళ్తున్నారు. వెళ్ళినా కానీ మళ్ళీ 60,000-70,000కి వెళ్తున్నారు. ఒక 1 lakh ఏవో ఉంటే బాగుంటుంది శాలరీ. నా జర్నీ అయితే ఇట్లా స్టార్ట్ అయింది, ఇంకా నడుస్తున్నది. ఇంకెన్నేళ్ళు వర్క్ చేస్తాను నాకు తెలియదు హోటల్ ఫీల్డ్లో. కానీ ఒక్కసారి నువ్వు హోటల్ ఫీల్డ్కి అలవాటైనావా, తర్వాత మళ్ళీ నువ్వు హోటల్ ఇండస్ట్రీ ఇడిచిపెట్టలేవు. ఎందుకంటే అకామిడేషను, ఫుడ్డు, ఫ్లైటు ఇవన్నీ ఫ్రీయే ఉంటాయి. నీకు ఇయర్లీ లీవ్ ఉంటుంది. కావాలంటే మధ్యలో కూడా కావాలనుకుంటే వెళ్ళచ్చు. మళ్ళీ నీతో కావాలి అనుకుంటే మీ వైఫే కానీ ఇంకెవరైనా ఫ్యామిలీ కానీ ఒక 1 month 15 days అట్లా తెచ్చుకొని కూడా మీతో పాటు ఉంచుకోవచ్చు హోటల్స్లో కానీ తింపని. హోటల్ ఫీల్డ్ చేస్తే మీకు ఒక 50% 25% డిస్కౌంట్స్ కూడా వస్తాయి హోటల్ ఫీల్డ్లో, హోటల్ ఇయర్స్కి. ఇప్పుడు కొత్తగా నేను క్రూజ్లకు వెళ్దామని ట్రై చేస్తున్నా. కానీ ఇప్పుడే కాదు, ఇక్కడ కొంచెం ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అక్కడికి ట్రై చేద్దాం. నాకు తెలిసి ఫస్ట్ నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ట్రై చేయు. నేను ఇంట్లోనే ఉంటా, నాకు జాబ్ వస్తలేదు, నాతో ఏమవుతలేదు అని చెప్పేసి ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, ఏం చేయలేవు. అర్థమైందా? ఇల్లుకు దూరం కావాలా ఫస్ట్, తర్వాత అన్నీ తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.